రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కాంటాక్ట్ ఏఎన్ఎంల ఐక్యత కాంటాక్ట్ ఏఎన్ఎంల ఐక్యత D1 జస్టిస్ D1 జస్టిస్ D1 జస్టిస్ చెప్పండి అక్క ఏ షరతుగా రెగ్యులర్ చేయాలి ఏ షరతుగా రెగ్యులర్ చేయాలి ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి పరీక్షను రద్దు చేయాలి రాత పరీక్షను రద్దు చేయాలి ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి ఏ షరతుగా రెగ్యులర్ చేయాలి ఏ షరతుగా రెగ్యులర్ చేయాలి చేయాలి రెగ్యులర్ చేయాలి అంగీకరించాలి తమ డిమాండ్లని అంగీకరించాలి ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి రాత పరీక్షని రద్దు చేయాలి రాత పరీక్షల్ని జస్టిస్ We want justice. We want justice. రద్దు చేయాలి రద్దు చేయాలి రాత పరీక్షను రద్దు చేయాలి We want justice. We want justice. ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రాత పరీక్షను రద్దు చేయాలి చేయాలి రాత పరీక్షను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రాత పరీక్షను రద్దు చేయాలి ఐక్యత వర్ధిల్లాలి ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి We want justice. We want justice. We want justice. రద్దు చేయాలి ఏ షరతుగా ఏ షరతుగా ప్రభుత్వం మా డిమాండ్లని ప్రభుత్వం మా డిమాండ్లని ఈస్ట్ ఆర్ వెస్ట్ We want justice. We want justice. ఏఎన్ఎంల ఐక్యత ఏఎన్ఎంల రోజు తెలంగాణ 33 జిల్లాల పరంగా సమ్మె కూర్చున్నాము. సమ్మె కూర్చోవడానికి కారణం కూడా గత ప్రభుత్వం చేసిన అన్యాయం అనుకుంటున్నాము. 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు సమ్మె చేసిన 45 డేస్ 3-man కమిటీ వేసారు. కమిటీ మీకు సానుకూలంగా స్పందిస్తుందమ్మా దాంతో మాట్లాడిన తర్వాత ఎగ్జామ్ నోటిఫికేషన్ అన్నారు. 3-man కమిటీ ఎక్కడ పోయిందో మాకు తెలియదు. ఉన్న పొలంగా ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఇప్పుడు 6,000 మంది రోడ్డుకి చేయడంలోని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 10,000 వేసారు. ఏమనంటే రీసెంట్గా నోటిఫికేషన్ జీవో నెంబర్ 16 హైకోర్టు ఇవ్వద్దు అంటున్నారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందే మాకు దిక్కులేదు, ఇంత సమాన వేతనం రావట్లేదు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చి చెప్పేసి ఇప్పుడు ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలని చెప్పేసి అన్యాయం, చాలా అన్యాయం ఇది. రీసెంట్గా నవంబర్ 23 తారీఖున 576 మంది డాక్టర్స్కి రెగ్యులర్ అయినప్పుడు రాత పరీక్ష లేకుండా ఏఎన్ఎంలకు ఎందుకు రెగ్యులర్ కాదు? ఏఎన్ఎంలు అనే వాళ్ళు క్యాడర్ ఏం చేంజ్ కదా ఎగ్జామ్ రాసినంత మాత్రాన. స్టాఫ్ నర్స్ కంటే జేఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది కానీ ఏఎన్ఎం క్యాడర్ ఏఎన్ఎంఏ ఉంటుంది రెగ్యులర్ అయినంత మాత్రాన. దయచేసి ఏఎన్ఎంలకు ఒక్కరికి ఒక్కసారి మీరు 6,000 పోస్టులు పెంచి రాత పరీక్ష లేకుండా 2007లో కూడా ఇట్లానే నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు 45 మార్క్స్ ఇచ్చుకుంటూ సీనియారిటీ వైజ్గా రెగ్యులేషన్ చేశారు. అదే మాదిరిగా ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ అవి ఉన్నాము కాబట్టి ఎలాంటి రాత పరీక్ష లేకుండా తెలంగాణలో ఉన్న 6,000 మందికి ఏకతాటిగా రెగ్యులర్ చేయాలని నిరసన చేస్తారు. 2 రోజులు, ఈరోజు రాత్రి కూడా 33 జిల్లాల పరంగా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏఎన్ఎంలందరూ రోడ్లు ఎక్కినాము. అర్ధరాత్రి కూడా ఇక్కడే ఉండి సమ్మె కంటిన్యూ చేస్తాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. అట్లాగే మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మా యొక్క నమస్కారం అండి. మరి నేటి రోజున మేము తిరిగి గత ప్రభుత్వంలోనే కూర్చున్నాము, మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వంలో కూడా కూర్చునే దుస్థితి. రోడ్డు మీద మీ ఆడపడుచులుగా మేము ఒక ఏ పనిలో కూడా వెనక్కి తగ్గకుండా మేము పని చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధమైన పరిస్థితులు కల్పించారంటే అయ్యా ఇదంతా మీ చలవే, ఎందుకంటే ఇది ఒప్పుకొని తీరాలి. గత ప్రభుత్వంలో మేము సైతం అని చెప్పేసి మీరందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మా పక్కకు వచ్చి కూర్చుండి అమ్మ మీకు వచ్చిన బాధ ఏంది, మేమున్నాం, మమ్మల్ని గెలిపించుకోండి అనే దిశలో మీరు మాట్లాడిన ప్రమాణపూర్వకంగా మాట్లాడిన మాటలు కూడా ఈ రోజు వరకు మా వెన్నంటి మా చెవులలో మారుమ్రోగుతున్నాయి. మరి నేటి రోజున మేము రోడ్డు మీద పడడానికి ముఖ్య కారణము గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ని ఆ రోజులలోనే సమ్మె చేసి మేము వద్దు మొర్రో అని చెప్పిన పరిస్థితులను కూడా మీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా అదే నోటిఫికేషన్ని మళ్ళీ జారీ చేసి ఈ రోజున తిరిగి మళ్ళీ మేము వచ్చి అడిగినా కూడా మమ్మల్ని మెడల్ బట్టి గెంటేస్తామన్నంత పనిలో మీరు చేసినప్పుడు కూడా మేము ఓర్చుకొని మా తండ్రి వాళ్ళే మేము ఇంకా కూడా మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్ని వేల
సంఖ్యలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మేమందరం రకరకాల విధాలుగా మాకు ఒక ప్రేయర్లు ట్యాగ్లు అనేసి వేసి మరి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఒక 6-7 రకాల ఏఎన్ఎంలను మీరు కాంట్రాక్ట్ వ్యవస్థలో గత 17 నుండి 20 సంవత్సరాలు చేస్తున్న ఏఎన్ఎంలు కూడా ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా సబ్ సెంటర్స్ అనేటి కొత్తగా క్రియేట్ చేసి వాటికి అనుకూలతగా మమ్మల్ని మరి ఆ ప్రాతిపదికన ఏఎన్ఎం పోస్టులు క్రియేట్ చేసి ఆ పద్ధతిలోనే మాకు మరిన్ని పోస్టులు అంటే ఇందులో ఉన్న ఇన్ సర్వీస్ పీపుల్ని మాత్రమే మీరు గుర్తించి వీరికే రెగ్యులరైజేషన్ కల్పించే విధంగా ఎందుకు చేపడతలేరు? మీరు అనుకుంటే ఇటువంటి కోర్టు కేసులు మేము 16 జీవోకు సంబంధించిన వారు కాదు, అయినా 16 జీవోతో మాకు సంబంధం లేదు. మా సుపీరియర్గా ఉన్నటువంటి మా గవర్నమెంట్ ఎవరైతే ఆఫీసర్లు